దీన్ని బట్టి ఏమర్థం వాళ్ళకి, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా కానీ ఏమవకూడదు, ఆ గర్వించకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వించాడు హామాను, అవునా? అబ్బో, నాకు ఇంక రాజు అతను రోడ్ అయిపోయింది నేను అనుకున్నాడు, గర్వించాడు. ఆ గర్వించిన గర్వాన్ని బట్టే నాశనం అయిపోయాడు, పతనం అయిపోయాడు. సో చివరాఖరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఎంత స్థితిలో ఉన్నా కానీ, గొప్ప స్థితిలో ఉన్నా కానీ, ఆ ఇష్టుడిగా ఉండాలి. ముందుగా దేవునికి ఇష్టడుగా ఉండాలి. తను ప్రేమించి అభిమానించే వారికి కూడా ఇష్టలుగానే ఉండాలి. నేను గొప్పనని మీరు అందరూ నాకేదో బానిసలు అనలే. తన తోటి యూదులను కూడా సమాధానంగా ఉన్నాడు, సమానంగానే ఉన్నాడు. సో ఈరోజు ఈ సేవకులు కూడా ప్రసంగాలు చేస్తున్న వరకు గౌరవం ఇవ్వచ్చు. కానీ మిగతా ఎప్పుడైతే నార్మల్ స్టేజ్కి వస్తుంటే ప్రసంగం అయినా కానీ, ప్రార్థన అయినా కానీ, ఈ కార్యక్రమం అయినా కానీ విశ్వాసంతో ఫ్రీగా మాట్లాడాలి సేవకుడు. అంతేగాని నేను గొప్ప, నాకు సెపరేట్ కుర్చీ వేయండి, ఆ సెపరేట్ ఇస్త్రీ వేయండి, సెపరేట్ ఆకు వేయండి, సెపరేట్ కాన్సం పెట్టండి, సెపరేట్ గ్లాస్ పెట్టండి, ఎంత మాత్రం నేర్చేసుకున్నారు. పూర్వం నుంచి ఒక పాస్టర్ గారు అందరినీ బాగా చూడాలి, ఒకలాంటి వాతావరణం తీసుకొచ్చేసారు, అవునా? ప్రభువుని యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారు. ఆయన తను తగ్గించుకున్నాడు. ఎంతలా తగ్గించుకున్నాడు అంటే, పరిచారం చేయడానికి రాదు కానీ, చేయించుకోవడానికి రాదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అందరూ సమానం, నువ్వు ధనిక పేద, కుల మత అసలు ఏమీ లేదు, అందరూ చాలా ఈక్వల్. కానీ కొంతమంది అంటే పూర్వం నుంచి వచ్చి సేవకులు అలా దాన్ని సాంప్రదాయం తీసుకొచ్చేస్తారు. పాస్టర్ గారు పెద్ద క్యారేజ్ పెట్టాలి, పెద్ద ఇస్త్రీ వేయాలి, పెద్ద ఇందు భోజనం సెపరేట్గా వేయాలి, అది ఏమీ లేదండి. నిజంగా ఏ సేవకుడు అయితే అలాంటివి కోరుకుంటున్నాడో నిజంగా ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సేవకుడికి ఉండాలి, మాదిరి సేవకుడే. విశ్వాసుడికి మాదిరి ఎవడు? బోధించే సేవకుడే. సేవకుడు చూడండి, ఆయనకి అసలు ఏ భేదం పడలేదు. అసలు ఎంత సింపుల్గా ఉన్నాడో అలా ఉండాలి. తగ్గింపు స్వభావం ఉండాలి, కలుపుగోలుతనం ఉండాలి, అందరితో సంభాషించే వాళ్ళ ఉండాలి, ప్రతి విశ్వాసంతో మాట్లాడగలే ఉండాలి. తెలుసండి, పెద్ద బోధకుడి కన్నా నిజంగా సంఘాన్ని ప్రేమించే సేవకుడు నిజంగా గొప్ప నా దృష్టిలో. తెలుసండి, ఎంతో కారులో హంగు ఆర్పాటాల్లో పెద్ద పెద్ద సేవకులు ముసుగులో తిరిగేవారి కన్నా స్థానిక సంఘ సేవకుడు చాలా బెటర్. ఎందుకంటే రోగం వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన ఇంటికి వెళ్ళి పరామర్శించేది, ఇంటికి వెళ్ళి చూసేవాడు సేవకుడే. వారి సాధక బాధలన్నింటిలోనూ పాలు పంపులు పంచుకుని, కష్ట సుఖాల్లోనూ షేర్ చేసుకుని, మాట్లాడి ధైర్యం చెప్పేవాడు కాపరే. నిజంగా ఎంత గొప్ప ధన్యత నిజంగా దేవుడు కాపరికి ఇచ్చింది నిజంగా. సో అలా ఉండాలి. బాగోలేదా వెళ్ళాలి, ఖచ్చితంగా పరామర్శించాలి, మాట్లాడాలి, ఓదార్చాలి, ఆదరించాలి. సో అంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. సో ఎంత సేవలో గొప్ప స్థితికి వెళ్ళిన సేవకుడు అలాగే ఉండాలి.